మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క మాట మనం ధ్యానం చేద్దాం. 50వ కీర్తనలో ప్రియులారా చాలా అమూల్యమైన మాటలు ఉన్నాయి. చాలా మాటలు మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఆరాధించటానికి ముందుగా ఈ కీర్తన చదువుకుంటున్నాం కాబట్టి స్తుతి యాగం కోసము ఒక మాట మనము చదువుకుని ధ్యానం చేద్దాం. దేని గురించి? స్తుతి యాగం. స్తుతి యాగము అనేటువంటి మాట మనకి ఎన్నో వచనంలో కనబడుతుంది. మీరు చూశారు. 14వ వచనం చూడండి. 14వ వచనంలో మీకు ఆ మాట కనబడుతుంది. స్తుతి యాగము అనేటువంటి మాట. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. స్తుతి అంటే మనందరికీ తెలుసు. యాగం అంటే యాగం అంటే నేను చదివిన దాన్ని బట్టి, చదువుకున్న దాన్ని బట్టి ఇంకా వేరే వేరే అర్థాలు కూడా ఉండొచ్చు. భక్తి కలిగినటువంటి జనులు ఎవరైతే ఉంటారో నిజమైన దేవునికి ఆ యొక్క అర్పణలు అర్పిస్తారు. చూసారా? వారికి ఉన్నా లేకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా, బిజీ షెడ్యూల్ అయినా, మొట్టమొదటిగా ఉన్న దాంట్లో దేవునికి అర్పించేస్తారే, అది యాగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం ఏ యాగం అర్పించాలి? స్తుతి యాగం. అందరు చెప్పండి మళ్ళీ ఒకసారి. స్తుతి యాగము. స్తుతి యాగం మనము అర్పించాలి. స్తుతి యాగము అర్పించువాడు ఎలా ఉంటాడు? 23వ వచనంలో మనం చదువుకున్నాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకును. మంచిది. స్తుతి దేనికంటే ఎక్కువైంది? స్తుతి యాగము ఏదైతే ఉందో దేనికంటే ఎక్కువైంది అని కనుక మనము పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి కనుక చూస్తే, స్తుతి యాగాన్ని పాత నిబంధనలో ఎక్కువ శాతం బలుల ద్వారా దేవుని గణపరిచేవారు. ఎడ్లు, మేకలు, ఏమండి, ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి బలి అర్పించి ఆ యొక్క కాల్చబడినటువంటి ఆ యొక్క ధూపం ఏదైతే ఉందో పైకి వెళ్తుందో అది దేవునికి ఘనత తెచ్చేది. కానీ జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? దేవునికి అర్పించవలసినటువంటి యాగాన్ని ఆ యొక్క జంతువుల రూపంలో తీసుకొచ్చి అర్పించేవారు, కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉండేది. అప్పుడు దేవుడు సంతోషపడతాడా? చెప్పండి. పడడు. ఎందుకంటే అసలు ప్రభువుకి కావాల్సింది ఏంటి అని అంటే, నీ అర్పణ ద్వారా నీ హృదయము దేవునికి దగ్గరగా వెళ్ళాలి. అది యాగం. అది నిజమైనటువంటి యాగం. యాగం అంటే ఏదో అనుకోవద్దు. నువ్వు తీసుకొచ్చినటువంటి అర్పణ ద్వారా నీ హృదయము ప్రభువుకి చాలా దగ్గరగా, సమీపంగా ఉండాలి. నువ్వెన్ని తీసుకొచ్చినా, ఈ కీర్తనలో మనం ఇందాక చదివాం, మీరు కూడా గమనించుంటారు, మీరు ఎన్ని తీసుకొచ్చినా ప్రభు అంటాడు అవన్నీ నాయి. లోకమును దాని పరిపూర్ణత ఎవరివి? దేవునివే. యోహాను సువార్తలో కూడా మనం చదువుతాం, ఆయన లేకుండా ఏదియు కలగలేదు, ఆయన ద్వారానే సమస్తము కూడా కలిగిన. కాబట్టి స్తుతి యాగము, స్తుతి అర్పణలు, స్తుతి చెల్లించడం దేవునికి ఎంతో శోభస్కరం, ఆనందము, సంతోషము. కాబట్టి ఇలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని, హృదయాన్ని దూరంగా ఉంచుకొని నువ్వు ఎన్ని అర్పించినా దేవుని యొక్క హృదయ స్పందన, దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్, దేవుడు నీకు ఇవ్వాల్సినటువంటి జవాబు దూరం అయిపోతుంది. మనం అనుకుంటాం ఇన్ని మనం చేస్తున్నాం కదా, కానీ నీ హృదయం ఎక్కడుంది అంటాడు. అందుకని 50వ కీర్తనలో వర్ణిస్తాడు, అసలు నాకు అర్పణలు అర్పించమని చెప్పింది ఎవరు? నా నామాన్ని ప్రకటించమని చెప్పింది ఎవరు? ఎందుకంటే నీ హృదయం చాలా దూరంగా ఉంది కదా. నాకు కావాల్సింది ఏంటి? మెయిన్గా నాకు కావాల్సింది ఏంటి? నీ హృదయం. ఈ హృదయం ఏమిస్తాంలే ప్రభువా, దీంట్లో పాపం ఉంది, దోషం ఉంది, అతిక్రమలు, అయినా ఇవ్వు, దాన్ని నేను కడుగుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నిజమే. దేవుడు తెలీదా? ఈ హృదయం వాక్యం చెప్తుంది, ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైంది. నీకంటే కూడా దేవుడికి బాగా తెలుసు.
అందుకే ఎక్కడో పెట్టలా, మనకి సెంటర్ పాయింట్ అయినటువంటి హృదయానికి దేవుడు పెట్టేశాడు కనెక్షన్. హల్లెలూయా. ఇది లేకుండా నువ్వెన్ని చేసినా మెకానికల్గా, అంటే ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో ఇవ్వాలి కాబట్టి, లేకపోతే ఏదో మనం మేలు పొందుకోవాలి కాబట్టి ఇవ్వాలి అన్నట్టుగా ఇస్తూ ఉంటే దేవుడు ఆ అర్పణని, ఆ యాగాన్ని అంగీకరించడు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సోదరుల, దేవుని నామంలో మనందరం కూడా స్తుతి యాగము అర్పించడం దేవునికి ఇష్టం. అసలు దేనికంటే ఎక్కువైంది స్తుతి అని అంటే చూడండి వాక్యంలో ఏముందో. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 31వ వచనం చదవండి. దేనికంటే స్తుతి యాగము ఎక్కువైంది, మంచిది, బలమైంది అని గమనిద్దాం. చూడండి, కీర్తనలతో నేను దేవుని నామం స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో ఘనపరచెదను, ఎద్దు కంటెను కొమ్ములను. ఏం ప్రీతికరం అంటండి? ఎద్దు కంటే కొమ్ములను, డెక్కలను, కోడి కంటే యెహోవాకు ప్రీతికరం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయం ప్రభుకి ఇచ్చేయాలి. దేవుని సన్నిధిలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, 40 కిలోలు కోడి మాంసం ఇచ్చేద్దాం ప్రభువుని మొక్కుకోండి అనుకోండి. ఇవ్వటం మంచిదే, ఆశీర్వాదమే, దీవెనే. మనకు దేవుడు ఆస్వాదిస్తాడు. దేవుడు మనం ఆయనకి ఇచ్చామంటే ఆయన ఎప్పుడు రుణం ఉంచుకోడు, ఇచ్చేస్తాడు, మనల్ని ఆస్వాదిస్తాడు. కానీ బిడ్డ, అమ్మా, తల్లి, నాన్న, అన్నిటికంటే ఫస్ట్ నీ హృదయం నాకు ఇవ్వు అంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ అన్నాడు 37వ వచనంలో ఏమన్నాడంటే, ఎందుకంటే నువ్వు కొమ్ములను, డెక్కలను, కోడెల కంటే అది యెహోవాకు ప్రీతికరము. ఏంటది? అది అన్నాడు. అది అంటే అర్థం ఏంటి? 30వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 30 చదవండి. కీర్తనలతో దేవుని నామం స్తుతించదను అంటే నువ్వు దేంతో దేవుని స్తుతించాలి? కీర్తనలు అంటే పాటలు, మంచి పాటలు మనం పాడుతున్నాం దేవుని కృప చేత. దేవుని భక్తులు రాసిన పాటలు. ఇందాకడ యవనస్తులైన పిల్లలు, కొయిరు వాళ్ళు చక్కగా నిలబడి పాటలు పాడుతూ ఉంటే చాలా ఖాళీగా ఉంది. మరి నీ అర్పణ ఏది? కీర్తనలేవి? ఆదివారం అనగానే ప్రియులరా ప్రభువుని ఆరాధించడానికి మనం ఆరాధించేటప్పుడు పాటలు పాడుతున్నాం, కీర్తనలు పాడుతున్నాం, కాదంటలేదు. కానీ దానికంటే ముందు కూడా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాడుతూ ఘనపరుస్తూ ఉంటే మనసు ఎంత ఉల్లాసంగా ఉంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైన పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, జానపద గేయాలు, లేకపోతే సినిమా పాటలు, అవి కొంతమంది మ్యూజిక్లు పెట్టుకొని వింటూ ఉంటారు. అవి విన్న తర్వాత వాళ్ళ ముఖం చూడండి, దేవుని పాటలు పాడిన తర్వాత దేవుని స్తుతించిన వాళ్ళ ముఖాలు చూడండి, రెండిటికి తేడా ఉంటుంది. స్తుతియాగాలు లేకపోతే స్తుతి బలులు అర్పించేవారు హృదయము తెల్లగా ఉంటుంది కాబట్టి ముఖం కూడా ప్రకాశిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాటలు పాడాలి మనం. ఎందుకు మనం పాటలు పాడడం? ఎందుకు ఇన్ని వేల రూపాయలు డబ్బులు పెట్టి మనం మ్యూజిక్లు పెట్టుకున్నాం? చెప్పండి. లోకంలో లేదా మ్యూజిక్? ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, గీత సంగీతములతో, కీర్తనలతో, ఏమండి, వాయిద్యములతో ఆయన నామాన్ని మనం స్తుతించాలట. హల్లెలూయా. అలా స్తుతించేవారు, ఆ కృతజ్ఞతా స్తుతి, ఆ కీర్తనలు పాడేవారు ఈ ఎడ్ల కంటే, కోళ్ల కంటే కూడా విలువైనది, శ్రేష్టమైనది, బహు ఉత్తమమైనది. హల్లెలూయా. అందుకనే మీరంతా ఏం చేయాలంటే ఆదివారం పాటలన్నీ అయిపోయిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత రావాలి. అంతేనా? చెప్పండి. చక్కగా అది తప్పు, నేను చెప్పింది తప్పు. మీరు అలా చేస్తున్నారు. పాటలకు ముందే ఉండాలి. అప్పుడు నువ్వు ఏదన్నా అవసరం వచ్చిందనుకో, అప్పుడు ప్రభువుని అడగొచ్చు. ఏం ప్రభువా, నీ మందిరంలో ముందు ఉంటున్నాను కదా, పాటలు పాడేటప్పుడే ఉంటున్నాను కదా,
అన్నిట్లో ఉంటున్నావు, నాకెందుకు ఈ విషయంలో నువ్వు చెయ్యవు అనే ధైర్యం నీకు వస్తుంది. ప్రభువుని గట్టిగా అడగలవు. నీ మాట నేను వింటలేదా? వింటున్నాను కదా. నువ్వు ఎప్పుడైతే ప్రభువు వాక్యం ప్రకారం నువ్వు చేయట్లేదో భయపడతావు, వెనక్కి వెళ్ళిపోతావు. వెనక్కి వెళ్ళిపోయే ఆత్మ, పిరికాత్మ ఎవరి నుంచి వస్తుందంటే స్తుతియాగం అర్పించే వారిలో నుంచి కాదు ప్రియులారా. స్తుతియాగం అర్పించబడని భక్తిహీనుల జీవితంలో అది కలుగుతుంది కాబట్టి దేవునికి దూరం అవుతున్నాడు. కానీ 50వ కీర్తన ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ఏం చేయాలనుకుంటుందో తెలుసా? నువ్వు దూరం అయిపోయినప్పటికీ ఒకవేళ మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి స్తుతి అర్పణలు అర్పించడం ద్వారా, కీర్తనలు పాడటం ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, ఆయన నామాన్ని ఘనపరచడం ద్వారా ప్రభువుకు మనము దూరం అవ్వం కానీ దగ్గర అవుతాం. చప్పట్లు కూడా దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నిన్ను నన్ను దూరం చేయదు కానీ దగ్గరగా చేస్తుంది. భక్తిహీనత నిన్ను నన్ను దేవుడికి దూరం చేసేస్తుంది. కానీ భక్తితో కడిగిన యాగం ఏదైతే ఉంటుందో ఆ యాగం ప్రభువుకి అర్పించబడినప్పుడు దేవునికి ఎంతో స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. సరే, స్తుతి యాగం ఎవరు చెల్లించాలి? స్తుతి యాగం ఎవరు చెల్లించాలి? దేనికంటే ఎక్కువైంది చెప్పా. స్తుతి యాగం దేనికంటే ఎక్కువైంది? ఈ ఎడ్లు, కోళ్ళు ఇవన్నీ పాత నిబంధనలే. ఇప్పుడు కాలంలో మాట్లాడుకోవాలనుకుంటే బంగారం కంటే విలువైంది. హల్లెలూయా. భూమి కంటే విలువైంది, వెండి కంటే విలువైనది, జుంటె తేనె దారుల కన్నా కూడా మధురమైంది నువ్వు స్తుతి చెల్లిస్తే. ఏది? యేసయ్య నామం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం మనం ఎక్కువగా స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తూ, కృతజ్ఞతాపూర్వకంగా ప్రభునామాన్ని హెచ్చిస్తూ ఉన్నట్లయితే దాని మాధుర్యమే వేరు. దాన్ని చెప్పలేం, దేనితో కూడా మనం పోల్చుకోలేం ప్రియులారా. స్తుతియాగం అనేది వీటన్నిటికంటే కూడా శ్రేష్టమే. సరే, స్తుతి ఎవరు చెల్లించాలి? స్తుతి, కృతజ్ఞత ఎవరు చెల్లించాలి? అక్కడ మైక్ పట్టుకొని నిలబడ్డాడే పాస్టర్ గారు అంటే నేను చెల్లించాలి కదా, అంతేనా? ఎవరు చెల్లించాలి? ఏ ప్రశ్నకైనా జవాబు దేవుని యొక్క వాక్యమే. చూడండి, 107వ కీర్తన 21వ వచనం. 107వ కీర్తన 21వ వచనం చూడండి. ఆయన కృపను బట్టి ఎవరికి ఆశ్చర్యమైన కార్యాలు? పక్షులుకా, జంతువులకా, చెట్లుకా, పుట్లకా? దేనికి? ఎవరికి చేయు ఆశ్చర్య కార్యములు? గట్టిగా చెప్పాలి. నరులకు, అంటే నీకు, నీకే మానవుడు అయిన నీకు దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన్ని స్తుతించాలి. ఒక్క మాట చెప్పండి నాకు, మీరందరూ ఈ రోజున బ్రతికి ఉన్నారు అని అంటే, ప్రభు మందిరంకి వచ్చారంటే ఇది ఆశ్చర్యం కదా? ఈరోజు ఆదివారం కాబట్టి, మైక్ స్వరం విన్నాం కాబట్టి, పాస్టర్ గారు పిలిచారు కాబట్టి, ప్రతి ఆదివారం రావాలి కాబట్టి రాలేదు. ఇదొక ఆశ్చర్యం ప్రియులారు. నువ్వు బ్రతికున్నావంటే ఇదొక ఆశ్చర్యం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, నువ్వు అనర్హుడివి అయినప్పటికీ కూడా దేవుడు నీకు ఇచ్చాడంటే ఇదొక ఆశ్చర్యమైన సంగతి. ఉదయాన్నే కళ్ళు తెరిచి లేచి నీ పనులు చేసుకోగలుగుతున్నావంటే అది ఆశ్చర్యం. మీకు తెలుసా, నిన్న మొన్న పేపర్లు ఒక ఆమె నిద్రలోనే అలా చనిపోయిందట. నీ జీవమే పాటిది. నిద్రలోనే అందరూ ఆశ్చర్యం, కుటుంబస్తులందరూ కూడా. ఎలా? చక్కగా భోంచేసిందట, చక్కగా మాట్లాడిందట, చక్కగా ఫోన్ చూసుకుందట కొద్దిసేపు, తర్వాత హాయిగా ఫ్రెష్గా పడుకుంది. ఆమె అనుకుందేమో ఉదయాన్నే లేచి ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుందేమో. కానీ ఎలా చనిపోయిందో చనిపోయింది. మన జీవం ఏ పాటిది ప్రియులారా? ఈరోజున మనం బ్రతికున్నామంటే, మాట్లాడుతున్నామంటే దేవుని ఎదుట అనర్హులమే, దేవునికి దూరంగా ఉన్నవారమే. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీన్ని యందు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించాలి. ఉత్సాహం అంటే పాటల్లో ఉంటుంది, కీర్తనలో ఉంటుంది, స్తుతిలో ఉంటుంది, కృతజ్ఞత అర్పణలో ఉంటుంది. వీటన్నిటిలో మనం అనుకుంటాం లోకంలో ఉంటుంది. లోకంలో ఉండే ఆనందం వేరు,
కానీ ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఆనందం. కాబట్టి దీనిలో ఇంకా కంటిన్యూగా చదువునా 107:21 నరులకు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి ఎవరు చెల్లించుదురుగాక? నరులు అంటే నువ్వు చెల్లిస్తున్నావా? ప్రతిరోజు దేవుని స్తుతి చెల్లించాలి. మరి ముఖ్యంగా ప్రతిరోజు మనందరం ఇక్కడ ఉండం, కానీ సంఘంగా మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కలిసి ఆరాధిస్తూ ప్రభు నామాన్ని ఘనపరచాలి. ప్రభా, నేను ఈరోజు బ్రతికున్నానంటే ఆశ్చర్యం. నీ రక్షణ నేను కలిగి ఉన్నానంటే అదొక ఆశ్చర్యం. నీ మందిరాలకు రావడం ఒక ఆశ్చర్యం. ఇవన్నీ నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలే ప్రభు, అద్భుతమైనటువంటి కార్యాలే ప్రభు. ప్రియులారా, గమనించాలి, మనం ఎప్పుడు కూడా నిన్నటి వారమే, రేపు మంద కాదు. గుర్తుపెట్టుకో, ఒకవేళ దేవుని చిత్తమై, దేవుని ఇష్టమై, దేవుడు అనుగ్రహిస్తే అప్పుడు దేవుని మహాకృప చేత మనం బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన భక్తుడైన పౌలు అంటాడు, మనం నిన్నటి వారమే, రేపటి వారం కాదు. దేవుడు అనుగ్రహిస్తే, దేవుడు కృప చూపిస్తే, దేవుడు దయ చూపిస్తే, దేవుడు కరుణ చూపిస్తే, దేవుడు కటాక్షం చూపిస్తే, ఒకవేళ ప్రభు నీ చిత్తమైతే రేపు కూడా నిన్ను స్తుతిస్తాను నాయన, నిన్ను కూడా రేపు కూడా నీ నామాన్ని ఆరాధిస్తానని చెప్పాలి తప్ప ఎప్పుడు కూడా ఈరోజు ఉన్నామంటే ఈరోజే మనం అన్నీ కూడా సిద్ధపరచుకోవాలి. ప్రతి కార్యం దేవుని యొక్క మహిమ కొరకు మనం చేసేటువంటి వారమై ఉండాలి. కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క నామంలో మానవులమైన మనము దేవుని స్తుతించాలి, అసలు దేవుడు మనం చేసిందే ఎందుకు చేశాడు తెలుసా? కేవలం తినడానికి, త్రాగడానికి, ఈ లోకంలో ఉన్న అన్నీ అనుభవించడానికి మాత్రమే కాదు. వాటి కోసం కాదు దేవుడు చేసింది. ఆయన్ని స్తుతించాలని, మహింపరచాలని, ఆయనతో సహవాసం చేయాలని దేవుడు చేశాడు. సరే, ఇంకొక మాట చదువుకుందాం. దేనికి బదులుగా వింటున్నారా ప్రశ్న? దేనికి బదులుగా స్తుతియాగ బలి అర్పించాలి. మీలో ఎవరైనా కోళ్ళు తీసుకొచ్చారా? కోళ్ళు, మేకలు తెచ్చారా? ఎద్దులు తెచ్చారా? తేలా. ఏం తెచ్చారు అర్పించడానికి? కానీ తెచ్చారు, అందరూ తెచ్చారు. మీ దగ్గర ఉన్నాయి, మీ అందరి దగ్గర ఉన్నాయి. అయ్యేంటియో చూడండి. హోషేయ గ్రంథము 14:2 అవన్నీ తెచ్చారు. వాటితో దేవుని నువ్వు స్తుతించాలి. దేనికి బదులుగా ఉంది, అక్కడ రాయబడి ఉంది, చదవండి. హోషేయ గ్రంథము 14:2 మాటలు సిద్ధపరచుకుని యెహోవా వద్దకు తిరుగుడి. దేనికి బదులుగా? గట్టిగా చెప్పాలి. ఇటువైపు నుంచి సౌండ్ ఏం రావట్లా. దేనికి బదులుగా అమ్మా? ఎడ్లకు బదులుగా. చాలు. ఏమర్పిస్తున్నాం? ఉన్నాయా? తెచ్చారా? అందరి దగ్గర ఉన్నాయి. అందుకే గట్టిగా చెప్పమన్నాను, పెదవులతో చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పెదాలు అన్నాడు? మరి ముందేమో పాస్టర్ గారు మీరు హృదయం అన్నారు. దానికి కూడా ఒక వాక్యం ఉంది. హృదయము నిండిన దానిని బట్టి నోరేమవుద్ది? మాట్లాడాలంటే ఏం కదలాలి? పెదాలు గలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమోనండి, నా పెదవి కొంచెం వంకరగా ఉంటుంది. వంకరగా ఉన్నా, తిన్నగా ఉన్నా, ఎట్లా ఉన్నా, నీకున్న పెదవులతో హృదయపూర్వకంగా దేవాది దేవునికి స్తుతియాగము అర్పించాలి. హల్లెలూయా. దేనికి బదులుగా? ఎడ్లకు బదులు. ఎడ్లు తీసుకురాలి మనం, అవి లేవు ఇంకా. కోళ్లకు బదులు, లేకపోతే ఒక బలి పశువు బదులు, లేకపోతే ఒక గొర్రె పిల్లలాగా లోకపాపమును మోసుకొని పోవే దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు ప్రభు కలువరి శిలువలో మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి నీ నోరు ఏం చేయాలంటే విప్పబడాలి, నీ పెదాలు విప్పబడాలి. సిలువ మీద ఉన్న దొంగ ఇదంతా చూసి, అయ్యా నాకు ఈ శిక్ష ఉందే, ఇది కరెక్టే, కానీ నువ్వు పరిశుద్ధుడు అయ్యా, గొప్పవాడు అయ్యా, ప్రేమముడు, అలాంటి వాడే నిన్ను సిలువ మీద వేశారు. మీకు ఇష్టమైతే ప్రభువా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం. అక్కడ పశ్చాత్తాపం కనపడుతుంది. దేవుడని గమనించాడు, కృతజ్ఞతాపూర్వకంగా అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే. అంటే అర్థం ఏంటంటే, నన్ను కూడా చేసిన వాడువు నువ్వేనయ్యా. నేను ఒకళ్ళ జీవితం అనేది కలిగి ఉన్నానా, ప్రాణం నాలో ఉందా, అదంతా నీదే ప్రభువా.
కానీ నా పాపం వల్ల మళ్ళీ నేను నరకానికి వెళ్ళిపోతానేమో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నోరు విప్పి పెదాలతో దేవుణ్ణి అడిగిన వ్యక్తి అండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కుష్ఠరోగుల్లో 10 మంది బాగు చేయబడినప్పుడు 10 మంది బాగుపడినప్పుడు ఎంతమంది వచ్చారు అమ్మా యేసు ప్రభు వారి దగ్గరికి? ఒక్కడే. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుని స్తుతించున్నావు, దేవుని మహింపరచు, మిగతా 90 ఎక్కడా అని అడిగాడు. వాడు దేవుని స్తుతించి మహింపరిచాడు. పుట్టి గుడ్డివాడు కూడా యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, తీయొద్దు కానీ అట్లా అంటాడు. అప్పుడు నువ్వు దేవుని మహింపరచు అని చెప్పాడు యేసయ్య. పెదవులతో దేవుని స్తుతించి మహింపరిచాడు. మీ తెలుగు బైబిల్లో విత్ ఇన్ బ్రాకెట్లో అవే మాకున్నవి ఉందా? ఆ పదం ఉందా లేదా? తెలుగు బైబిల్లో హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో అవే మాకున్నవి బ్రాకెట్లో పెట్టాడా? పెట్టలేదా? కొన్ని తెలుగు బైబిల్లో, అన్ని బైబిల్స్లో కావచ్చు, అవే మాకు. ఏంటి అవి మాకున్నాయి? ఎడ్లకు బదులుగా మా పెదవులు నిన్ను స్తుతిస్తాయి. అవే మాకున్నాయి ప్రభువా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకేదున్నా లేకపోయినా, నీకు దగ్గర ధనం లేదేమో, నీ దగ్గర సరైన ఆరోగ్యం లేదేమో ప్రియులరా, నీకైనా సరైన స్థితి లేదేమో, పర్వాలేదు కానీ స్తుతియాగ బలి అర్పించడానికి మాత్రం దేవుడు నీ నోట్లో చక్కటి మాటలు పెట్టాడు. ఆ పెదాలు కదులుతూ చక్కగా అందుకే నేను అంటాను, ఆరాధించేటప్పుడు ఎవరు దయచేసి మౌనంగా ఉండకూడదు. ప్రార్థించేటప్పుడైనా ఆరాధించేటప్పుడైనా మనం ఎవ్వరం మౌనంగా ఉండకూడదండి. వచ్చి రాని ప్రార్థన అయినా, వచ్చి రాని స్తుతి అయినా, స్తుతియాగ బలి అయినా ప్రభుకు అలా అర్పిస్తూ ఉంటే దేవుని నామం ఎంతగానో ఘనపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి దేవునికి స్తుతియాగ బలి అర్పించేవాడు ఏం పొందుకుంటాడు, ఏం చూస్తాడు అని అంటే, చివరిగా ఒక మాట చెప్పేస్తాను. స్తుతియాగం చేస్తే సరే, పెదవులను మనం దేవుని స్తుతిస్తున్నాం, మనమే స్తుతించాలి, మనమే ఆ ప్రభుకి అర్పణ అర్పించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎడ్లకు బదులుగా మన పెదాలతో దేవుని స్తుతించాలి. అయితే దేవుని స్తుతించి మహింపరచడం వల్ల ఏంటి ఫలితం? ఏముందండి, ఆరాధన అయిపోద్ది అంతేనా? అవునా? ఆదివారం అయిపోద్ది, ఇంకంతే. ఒక ఫలితం అనేది ఉండాలిగా. బైబిల్ గ్రంథం మనందరికీ స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులరా. స్తుతియాగము అర్పించువాడు, ఇందాక చదివాం 23వ వచనం, చదవండి. స్తుతియాగం అర్పించువాడు ఎవరిని మహింపరుస్తున్నాడు? దేవుణ్ణి. అంతవరకు బాగానే ఉంది. ఆయన్ని గణపరిస్తే మనకొచ్చేదేంటి? కింద చదవండి. దేవుని రక్షణ కనుపరుచున్నట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం జీవించుచున్న, జాగ్రత్త వినండి, తల పైకెత్తండి. మనం జీవించుచున్న జీవితంలో ప్రియులరా చాలాసార్లు మార్గం కనబడదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులే కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, భవిష్యత్తు విషయంలో కావచ్చు, తెలియని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ ఒక్కటి నీకు ఉండాలి, ఏంటో తెలుసా? దేవుడు అనుగ్రహించే రక్షణ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రక్షణకు ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో మంచి మార్గం ఏర్పాటు చేసుకుంటారట. అందుకని దేవుని స్తుతియాగం చేసేవాడికి ఈ రక్షణ గురించినటువంటి ప్రచురము కానీ ప్రచారం కానీ చేసేటువంటి మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ మార్గం నీకుందో నువ్వు దిగులు పడవు, భయపడవు, చింతపడవు. అంటే చింత వస్తుంది, భయం వస్తుంది, భీతి వస్తుంది. కాబట్టి వీటన్నిటిలో నీకు మార్గం కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? ఈ పెదాలతో, ఈ హృదయపూర్వకంగా పెదాలతో, నోటితో దేవుని స్తుతించావు కాబట్టి, దేవుని నామాన్ని మహింపరిచావు కాబట్టి. ఈ రోజున ప్రియులారా చాలామంది జీవితాల్లో బాగా చదువుకుంటారు, మంచిగా అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా బ్రతుకుతున్నట్లు బయటికి కనబడతారు. కొన్ని మార్గాలు వాళ్ళకి కనబడవు, జీవితంలో నిలబడడానికి సరైనటువంటి స్థితి కనబడదు. దానికి ఒకటే ఒక కారణం, దేవుణ్ణి స్తుతించకపోవడం, దేవుణ్ణి ఆరాధించకపోవడం, దేవుని యొక్క రక్షణను పొందుకోపోవడం. ఇవన్నీ కారణాలు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో రక్షణ యొక్క మార్గం దేవుడు నీకు కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ పొట్టి జక్కీ కోసం తెలుసు. ట్యాక్స్ కలెక్టర్
మంచి ఉద్యోగము, డబ్బు ఉంది, అన్యాయంగా సంపాదించిన ప్రతి ఒక్క పైసా ఇంట్లో ఉంది, కానీ మార్గం తెలియదు. అబ్రహాముకు కూడా దేవుడు ఫస్ట్ మార్గము చూపించలేదు. పద అన్నాడు అంతే. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాడు. మార్గమే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. కానీ ఆ మార్గము బయటికి చెప్పుకోవడానికి కనబట్టలేదు, కానీ తన ఆత్మ సంబంధమైన జీవితం మాత్రం ఆ మార్గములో గుండా నడిపిస్తుంది. హల్లెలూయా. జక్కయ్య కూడా యేసు ప్రభువే మార్గం, నేనే మార్గము సత్యము మార్గం యేసు ప్రభువారు కాబట్టి పొట్టి జక్కయ్య దగ్గరికి ఎప్పుడైతే యేసయ్య మార్గమైన యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో, ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో చక్కటి సహవాసం చేశాడో, జీవితం యొక్క మార్గం తెలిసిపోయింది. నీ జీవితం యొక్క మార్గం ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందువల్ల నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. రక్షణ అతనికి చూపిస్తాను అన్నాడు. కీర్తన గ్రంథం చూడండి, 91వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 91:16 వచనం చదవండి. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, మొర్ర పెడతారో వారికి దేవుడి మార్గం కనబడుతుంది. నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ పరిస్థితుల్లో ఏ మార్గం గుండా వెళ్ళాలో నీకు తెలియట్లేదా? ఒక్క సూత్రం, దేవుని స్తుతించు. ప్రార్థన చేస్తున్నావేమో మంచిదే, కానీ ఎక్కువగా దేవుని స్తుతించు. నాకు మార్గం తెలియట్లేదు ప్రభువా, నువ్వు చేస్తున్న స్తుతి యాగము, నువ్వు అర్పిస్తున్న స్తుతి అర్పణలు నిన్నేం చేస్తుందంటే, నీకు మార్గము కనబడకుండా ఉండేటువంటి చీకటి శక్తులన్నిటిని కూడా లైవ్ చేసుకొని నీకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రం ముందులో నిలబడినప్పుడు, ఏంటి ప్రభువా మాకు ఏంటి పరిస్థితి అని దేవుని వైపు చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీ చేతిలో కర్ర ఉంది కాబట్టి చూపించు, మార్గం ఏర్పడిపోద్ది. హల్లెలూయా. పెదాలు మూసుకున్నాడా, పెదాలు తెరిచి మాట్లాడా? కొంతమంది అంటారు నా మనసులో దేవుని తలుచుకుంటున్నానండి. మంచిదే, తలుచుకో, కానీ దేవుడు నీకు నోరిచ్చాడు, పెదాలు ఇచ్చాడు కదా, నీకు నోరు ఉంది కదా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నీ నోరు విప్పి ప్రభువా నీకు స్తోత్రం నాయన, నువ్వు ఇచ్చిన ఈ రక్షణ బట్టి నీకు స్తోత్రం. ఇంకొక వాక్యంలో ఉంటుంది, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని దేవుని దగ్గరికి వస్తున్నాను అంటాడు. హల్లెలూయా. మొట్టమొదటి వచ్చిన 50వ కీర్తనలో మొట్టమొదటి వచనంలో దేవుడు నలు దిక్కుల నుంచి దేవుడు పిలుస్తున్నాడట. తూర్పు నుండి, పడమర నుండి దేవుడు పిలుస్తున్నాడట. మొట్టమొదటి వచనం చదవండి. ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు. ఏ నివాసులు? నరవ నివాసుల అంటే నరవాళ్ళు కూడా కదా. దేవునికి స్తోత్రం. నిన్నేం చేస్తున్నాడు దేవుడు? పిలుస్తున్నాడు. హల్లెలూయా. పిలుచుచున్నాడు. మౌనంగా ఉండడు. స్తుతి చెల్లించేటప్పుడు ప్రియులరా, నువ్వు నేను కూడా మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండే దేవుడైతే అప్పుడు నువ్వు మౌనంగా, ఇలా మౌనంగా. కొంతమంది ధ్యానం చేస్తారు చూసారా, అది ధ్యానం. కానీ స్తుతి విషయంలో మాత్రం నువ్వెప్పుడు సైలెంట్గా ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. నీకు చేతులు ఉన్నాయా, చేతులు పైకెత్తేయి. నోరుందా, నోటితో చక్కగా స్తుతించేయి. చేతులు ఊపుతా ఉండు. పరలోక రాజ్యములో ధవళ సింహాసనమందు, అత్యున్నత సింహాసనమందు కూర్చున్నటువంటి దేవుని వైపు నువ్వు చూస్తూ ఉండు. అక్కడ దేవదూతలు, కెరూబులు మధ్యలో పరిశుద్ధుని ఆయన నామం ఎంతగానో ఆరాధించబడుతుంది కదా. ఎలా మౌనంగా ఉండగలవు? నువ్వు కూడా పరిశుద్ధుడిని ప్రభువుని స్తుతించి మహింపరుస్తూ ఉండు. నీ జీవితంలో ప్రియులారా, ఎన్నో మార్గాలు, మూసుకుపోయిన మార్గాలు కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా తెరచునుగాక. ఆమేన్. చీకటి అంతా దేవుడు నా జీవితంలో ఎక్కడైతే మార్గం తెలియకుండా కమ్మేసి ఉందో, చుట్టుకోనుందో, కటిక చీకటిగా ఉందో, కటిక పరిస్థితులు ఉన్నాయో, యేసు నామములో ఈ మార్గంలో దేవుడి చక్కటి మార్గాన్ని దృఢపరచునుగాక.
ఆమేన్, ఆమేన్. ఎన్ని పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో వచ్చావు, కానీ ఒకటి స్తోత్రం. చక్కటి వాక్యం దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని ఎంతగా నువ్వు స్తుతిస్తున్నావు, ఎంతగా ప్రార్థన చేస్తున్నావు అని నేను అడగట్లేదు. ఎంతగా దేవుని స్తుతిస్తున్నావు, ఎంత స్తుతిస్తే అంత ఘనత నువ్వు దేవుడికి ఇస్తే అంత ఘనత దేవుడు నీకు కూడా ఇస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ఇంకొక వచనం చదువుకుందాం. 118వ కీర్తన 14వ వచనం చూడండి. 118వ కీర్తన 14వ వచనం. యెహోవా నా దుర్గము, నా దానము. ఏ ఆధారమాయను? రక్షణాధారం మన దేవుడు. అందుకని రక్షణాధారమైన దేవుని స్తుతించాలి. 21వ వచనం చదవమ్మా. 21 కూడా 118, 21. నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏం చెల్లిస్తాను? అది రక్షణాధారం కాబట్టి దేవుని. నీకు ఏ ఆధారం లేదని బాధపడుతున్నావేమో, ఆధారం లేక కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, గుర్తుపెట్టుకో, నీ ఆధారం, నీ రక్షణాధారం దేవుడే. అందుకని జక్కైతే అన్నాడు, ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అందుకని దేవుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాడు. అలాంటి కృపలో నువ్వు నేను ఎదగాలి. నువ్వు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. మరి చక్కటి ప్రతిఫలం పొందుకుందాం, దేవుని ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం. అందరూ కూడా దయచేసి లేచి నిలబడండి. అందరూ దయచేసి లేచి